హల్లెలూయా, హల్లెలూయా. సరే, అదే సందర్భాన్ని ప్రభు రాకడకు సంబంధించిన అనేకమైన విషయాలను సూచనలు ప్రస్తావిస్తూ ప్రభు ఆ లూకా సువార్త 17వ అధ్యాయంలో చెప్తున్నాడు. రాకడలో జరిగే విభజన ఏ విధంగా ఉండబోతుందో చెప్తూ ఆయన అంటున్నాడు, ఆ రాత్రి ఇద్దరు ఒక్క మంచం మీద పండుకొని ఉందురు, ఇద్దరు స్త్రీలు ఒక తిరగలి విసురుచుందురు. ఇంకో మూడో గుంపు మనకి ఇక్కడ లూకాలో లేదు, మత్తయిలో ఉంది. ఇద్దరు పొలములో ఉంటారు, అందులో ఒకరు కొనిపోబడతారు. ఇద్దరు ఒక మంచం మీద ఉంటారు, ఒకరు విడిచిపెట్టబడతారు, ఒకరు ఎత్తబడతారు. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుంటారు, ఒకరు విడిచిపెట్టబడతారు, ఒకరు కొనిపోబడతారు. ఇద్దరు పొలములో ఉంటారు, ఒకరు విడిచిపెట్టబడతారు, ఒకరు కొనిపోబడతారు. సాధారణంగా ప్రతిసారి ఈ విభజన ప్రక్రియను ఎక్కువగా నేను ప్రస్తావిస్తూ ఉంటాను. ఎలాగా సంఘాన్ని దేవుడు విభజిస్తాడు. మంచం మీద పండుకొని ఉన్న ఇద్దరు ఎవరు? సమాధుల్లో ఉన్న క్రైస్తవులు. సమాధులు నిద్రించినా అందరూ లేపబడరు, వాళ్ళను దేవుడు విభజిస్తాడు. ఒక గుంపును, ఇద్దరు అంటే ఇద్దరు కాదు, అక్కడ ఇద్దరు వ్యక్తులు అని కాదు, రెండు గుంపులు అని అర్థం. రిబ్కా గర్భములో రెండు శిశువులు ఉన్న సంగతిని ప్రభు ఏమని తెలియజేస్తాడు? ఇద్దరు, వారిద్దరు వ్యక్తులు కాదు, రెండు జనాంగములు, జనపదములు, రెండు జనాంగానికి మూల పురుషులుగా ప్రస్తావిస్తాడు. అలాగా ఇద్దరు అంటే ఇద్దరు కాదు, రెండు జనానికి, రెండు గుంపులకు సాదృశ్యం. అలాగా ఒక గుంపు క్రైస్తవుల సమాధులు అందులోనే ఉండిపోతారు, వాళ్ళు ఎప్పుడు లేపబడతారో వాళ్ళకే తెలియదు. ఒక గుంపు మాత్రం కొనిపోబడతారు లేపబడి. హల్లెలూయా. కాబట్టి సమాధి అందంగా తయారు చేసినంత మాత్రాన వెళ్ళిపోతామని అనుకునేరు. పరిశుద్ధముగా విత్తబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనదిగా విత్తబడాలి. ప్రియులారా, ఆత్మ సంబంధులుగా, పరిశుద్ధులుగా విత్తబడితే ఆత్మ సంబంధులుగా లేస్తాం. ప్రైజ్ ది లార్డ్. గనక మంచం మీద ఉన్నవాళ్ళు అనగా నిద్రిస్తున్న క్రైస్తవులు, ఇద్దరు స్త్రీలు అనగా సజీవులైన క్రైస్తవులు. ఒక గుంపు మాత్రమే ఎత్తబడుతుంది, ఒక గుంపు విడిచిపెట్టబడుతుంది. పొలంలో ఉన్న ఇద్దరు అనగా సేవకుల గుంపు, ఒక గుంపు విడిచిపెట్టబడుతుంది, ఒక గుంపు ఎత్తబడుతుంది. మంచిది, ఈ విభజన అయితే జరుగుతుంది రాకడలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, జనరల్గా ఈ ఇద్దరు విడిచిపెట్టబడతారు, ఒకరు కొనిపోబడతారు అనగానే ఈ శిష్యులు అడిగిన క్వశ్చన్ ఒకసారి ఆశ్చర్యం అనిపించింది. జనరల్గా ఏం క్వశ్చన్ రావాలి? ఎప్పుడు అని క్వశ్చన్ రావాలి. వాళ్ళు ఎప్పుడు అని అడగలేదు, ఎక్కడ అని అడిగారు. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అసలు అది. ఇలా విభజన, ఒకరు విడిచిపెట్టబడుట, ఒకరు ఎత్తబడుట అనేది ఎక్కడా అంటే న్యాయమైన, ఎప్పుడు అంటే న్యాయమైన క్వశ్చన్ ఉండేది. అంటే రాకడ ఎప్పుడు జరుగుతుంది అనేది. వాళ్ళు అలాగ అడగలేదు. ఈ వీళ్ళు కొనుపబడతారని చెప్పేవి చూసావా? ఎక్కడికి కొనుపబడతారు? ఎక్కడ? ఇది ఎక్కడ జరుగును? వీళ్ళు కొనుపోబడుట అనేది ఎక్కడ జరుగును? కొనుపోబడే వాళ్ళు ఎక్కడుంటారు అని అర్థం. దానికి ప్రభు ఇచ్చిన జవాబే, పీనుగు ఎక్కడుండునో గ్రద్దలు అక్కడ పోగవును. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈరోజు ప్రసంగం మీకు అదే, పీనుగు, గద్దలు. చూడ్డానికి ఆ పిక్చర్ చూడడానికే నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో పీక్కుంటున్న గద్దలు కనపడుతుంటాయి, జంతువుల్ని. దానితోనో పోల్చాడు మన రాకడ ప్రక్రియను. సరే, ఈ పూట రాకడ కంటే ఇంకో కొంచెం ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. పీనుగు ఎక్కడుంటుందో గద్దలు అక్కడే పోగవుతాయి. గమనించండి, ఆ మాటను కొంచెం ప్రత్యేకంగా రాస్తాడు ఇక్కడ లూకా. ఇది పాత నిబంధన గ్రంథంలోని ఒక మాట. చూడండి, యోబు గ్రంథం 39వ అధ్యాయము 27 నుండి 30 వరకు. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునా, తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా, అది రాతి కొండ మీద నివసించును, కొండపీటు మీదను ఎవరునూ ఎక్కచాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును, అక్కడ నుండియే తన ఎరను వెదుకును.
దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టును, దాని పిల్లలు రక్తము పీల్చును. హతులైన వారు ఎక్కడ నుందురో అక్కడనే అది ఉండును. దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఒకసారి ఈ మాటనే ప్రభు అక్కడ ప్రస్తావించాడు. పీనుగు ఎక్కడ ఉండును అక్కడ గ్రద్దలు పోగగును అంటే, యోబు గ్రంథం లెక్క ప్రకారంగా హత్తులు ఎక్కడుంటారో అక్కడ పక్షిరాజులు పోగవుతాయి. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ప్రియులారా, ఈ హతులైన వారెవరు? ఈ హతుడైన వారెవరు? సిలువ మీద చనిపోయిన యేసయ్య. ఈ పీనుగు ఎవరు? సిలువ మీద బలి అయిపోయిన యేసయ్య. ఉదయం 9 నుంచి సాయంత్రం 3 గంటల వరకు మన కొరకు ప్రాణము పెట్టి, మన కొరకు నలిగిపోయి శ్రమ పట్టబడి చిత్రహింసలకు గురై సిలువ మీద వేలాడుతున్న యేసయ్య ఆ పీనుగు, ఆ హతుడు. ఎక్కడ ఈ హతులుంటారో, ఎక్కడ ఈ హతుడుంటారో అక్కడ గద్దలు పోగవును. గద్దలు పక్షిరాజు. దేనికి గుర్తు? పక్షిరాజులు పరిశుద్ధులకు గుర్తు. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. ఎక్కడ? హల్లెలూయా. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఎక్కడ సిలువ అనుభవం ఉంటుందో, ఎక్కడ క్రీస్తు మరణానుభవం ఉంటుందో, ఎక్కడ సిలువ సన్నిధి ఉంటుందో అక్కడ పరిశుద్ధులు పోగవుతారు. భూమి మీదనైనా రాకడలోనైనా సరే. దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. అందుకే ప్రతి సంఘములో జనం కనపడతారేమో కానీ పరిశుద్ధులు కనబడరు. పెద్ద పెద్ద సభల్లో జనం కనపడుతున్నారేమో కానీ పరిశుద్ధులు కనబడటం లేదు. ఎందుకు అంటే, యేసు ప్రభుని వాడుకొని వదిలేసే వాళ్ళే కనబడుతున్నారు తప్ప క్రీస్తు సిలువను అనుభవపూర్వకముగా అనుభవించగలిగిన వాళ్ళు, గ్రహించగలిగిన వాళ్ళు లేరు. క్రీస్తు మరణానుభవములో అనుభవం లేని వాళ్ళు లేరు. ప్రియులారా, యేసును వాడుకుని తమ అవసరాలకి వాడుకొని వదిలేసే బ్యాచే తిరుగుతూ ఉన్నారు. జనాన్ని చూసి ఎప్పుడు మోసపోకండి. అర్థమవుతుందా? కొద్దిమందియే పరిశుద్ధులు. వాళ్ళలోని క్రీస్తు యొక్క సిలువ అనుభవం కనిపిస్తుంది. హతులైన వారు ఎక్కడుంటారో అక్కడే పరిశుద్ధులు పోగవుతారు. క్రైస్తవ జీవితంలో ఎంతసేపు ఎలా బ్రతకాలి, ఆనందకరమైన జీవితము, ఆరోగ్యకరమైన జీవితము, ఇంకేంటిది ఆర్థికపరమైన అభివృద్ధి కలిగిన జీవితము, హెల్దీ లివింగ్, వెల్దీ లివింగ్, జాయ్ఫుల్ లివింగ్, పీస్ఫుల్ లివింగ్, వర్రీ ఫ్రీ లివింగ్ అయినా డయింగ్ లేదా? క్రైస్తవ జీవితమే చావుతో మొదలవుతుంది ప్రియులారా. క్రైస్తవ జీవితమే మరణానుభవము ప్రియులారా. తెలుసా? దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములలో సమాన అనుభవము గలవాడనై, ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో, ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటగా ఎంచుకొనుచున్నాను. ఆ 3 మాటలు చూడండి. మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని. నంబర్ 1, మరణ విషయములో, ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై. నంబర్ 2, ఆయన శ్రమలలో పాలివాడనగుట. 3 విషయాలు గమనించండి. మరణములో, శ్రమల్లో సమాన అనుభవం గలవాళ్ళై ఉంటే
ఆయన మరణములో సమాన అనుభవం గలవారమై ఉంటాం. ఆయన మరణములో సమాన అనుభవం గలవారమైతే ఆయన పునరుద్ధానములో సమాన అనుభవం గలవారమై ఉంటాం. కొంచెం తెగమగ్గా ఉంది కదా, నా వైపు చూడండి. ఇది మీకు అర్థం కావాలంటే ఇంకో మాట చదువుదాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం నాకు చాలా ఇష్టం అనిపించింది మధ్య ధ్యానం చేసినప్పుడు. రోమాపత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. అయ్యా, ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. ఆయన మరణపు సాదృశ్యములో ఐక్యము గలవారమై ఉన్న ఎడల ఆయన పునరుద్ధానములో కూడా, పునరుద్ధాన సాదృశ్యములో కూడా ఐక్యము గలవారమై ఉంటాం. క్రీస్తు యొక్క మరణ అనుభవం నీలో ఉందా, నాలో ఉందా బ్రదర్ సిస్టర్? ఎక్కడ ఈ హతమైన అనుభవం ఉంటుందో అక్కడే సంఘం ఉందని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎక్కడ సిలువ అనుభవం ఉందో, ఎక్కడ యేసుతో సిలువ వేయబడిన అనుభవం ఉందో, ఎక్కడ ఆయనతో మరణించిన అనుభవం ఉందో అక్కడే పరిశుద్ధులు ఉన్నారని అర్థం ప్రియులారా. ఈ పరిశుద్ధులే ఆయన రాకడలో కొనిపోబడతారు అని అర్థం ప్రియులారా. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఈ మరణానుభవము, ఈ సిలువ అనుభవం, ఈ నలిగిన అనుభవం లేకపోతే, ఇవి లేకపోయినా జనం బాగా వస్తున్నారంటే బాగా గిమ్మిక్స్ ప్లే చేశారని అర్థం, అంతే తప్ప పరిశుద్ధులేం గారు. ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి, భోజనాలు ప్రొవైడ్ చేసి, సౌకర్యాలు ప్రొవైడ్ చేసి, ఏసీలు ప్రొవైడ్ చేసి, బర్త్డేకి కేకులు ప్రొవైడ్ చేసి, సమాధికి పెట్టి కూడా ప్రొవైడ్ చేసి, ఏమండి మనుషులకు అనుకూలమైన బోధ చేసి, మీరే వస్తువులు పెట్టుకున్నా పర్లేదు అని మనుషులకు అనుకూలమైన బోధ చేసిన ద్వారా వచ్చిన జనమంతా పరిశుద్ధులు అనుకున్నారా? దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడుకి అంటాను నేను, స్వస్థతల కోసం మాత్రమే యేసు ప్రభుని వెంబడించిన ఆ జన సమూహమును పరిశుద్ధుల సంఘము అనలేదు బైబిల్. యేసు సిలువ వేయబడిన తర్వాత కూడా ఆయనే కావాలని ఆయనను పట్టుకొని ఉండి పెంతెకోస్తు దినమున ఏకమై కూర్చున్న 120 మంది ఉన్నారు చూసారా, వాళ్ళే సంఘం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. అంతకు ముందున్న జనసమూహానికి అద్భుతాలు చేసిన యేసయ్యే పరిచయం, స్వస్థతలు చేసిన యేసయ్యే పరిచయం. యేసు వాళ్ళకి ఎలా పరిచయం? ఒక అద్భుతాలు చేసేవానిగా, ఒక స్వస్థత చేసేవానిగా, రొట్టెలు విరిచి అందరికీ 5,000 మంది కంటే ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి పంచేవానిగా, అవసరమైతే తుఫాన్ని గద్దించేవానిగా పరిచయం. కానీ ఈ పెంతెకోస్తు దినమున ఉన్న 120 మందికి యేసు ఎలా పరిచయము? సిలువ వేయబడి పునరుద్ధానుడై జయించి లేచిన వానిగా పరిచయం వాళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ అనుభవం వాళ్ళకి ఉంది ప్రియులారా. యేసు యొక్క సిలువ శ్రమానుభవములో వాళ్ళు కూడా పాలివారై ఉన్నారు గనుక సంఘమయ్యారు ప్రియులారా. మంచిది. రోమాపత్రికలో ఈ మరణానుభవం గురించిన 3 విషయాలు చాలా చక్కగా పౌలు ప్రస్తావిస్తాడు. పౌలు గారి పత్రికలు జాగ్రత్తగా చదవండి దయచేసి. పౌలు గారు గలతీ పత్రికకు సిలువ గురించి పరిచయం చేస్తూ 3 అనుభవాలు చెప్పాడు అక్కడ. ఒకటి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అన్నాడు. రెండోది, క్రీస్తు యేసు సంబంధులు వారి శరీరమును దాని దురాశలతో కూడా సిలువ వేశారు అన్నాడు. 3, నేను లోకానికి నేను సిలువైబడ్డాము అన్నాడు. సిలువ యొక్క 3 అనుభవాలు, క్రీస్తు మరణానుభవము 3 రకాలు ప్రియులారా. అదే పాయింట్ ఇంకొక రకంగా రోమాపత్రికలో రాస్తాడు. చాలా ఇష్టం అనిపించింది. ఇప్పుడు మనం చదివిన రోమాపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చదివి చూసారా? 6వ వచనం చదవండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం అన్న మనమికను పాపమునకు దాసులు కాకుండుటకు
పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రాచీన స్వభావము సిలువ వేయబడాలి. హతులైన వారు అంటే క్రీస్తు కోసం అనేకమైన వాటిని చంపుకోవడం అండి. హలో, అక్కడే పరిశుద్ధులు ఉంటారంట. అన్ని సంఘాల్లో, అన్ని సభల్లో, అన్ని చోట్ల ఉండరు. రాకళ్ళు కూడా అందరూ ఎత్తబడరు, పరిశుద్ధులే. ఎందుకంటే ఈ పరిశుద్ధులు ఎక్కడ ఉంటారు? ఎక్కడ హతమైనది ఉంటుందో, ఎక్కడ పీనుగుంటుందో, ఎక్కడ క్రీస్తు సిలువ అనుభవం ఉంటుందో, ఎక్కడ క్రీస్తు సిలువ వేయబడిన క్రీస్తు ప్రకటించబడుతున్నాడో, ఎక్కడ ఆయన శరీరము, ఆయన విరవబడిన శరీరము, ఆయన కార్చిన రక్తానికి నిజమైన విలువ ఉంటుందో, అక్కడ పరిశుద్ధులు పోగవుతారండి దాని చుట్టూ. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు శరీరమును, ఆయన రక్తమును పరిశుద్ధమైన మనస్సాక్షితో భుజించువారముగా ఉన్నామా, లేకపోతే ఆయనను పీక్కొని తినే రాబందుల్లో ఉన్నామా చూసుకుందాం ఒక్కసారి. అవసరానికి వాడుకునే వాళ్ళలా ఉన్నారా, లేకపోతే ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలు పంచుకొని పరిశుద్ధంగా ఆయనలా నీతిగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తున్నారా చూడండి ఒక్కసారి. ఏ కోవకు చెందిన వాళ్ళమో మనకు అర్థం కావాలంటే మన స్వభావాలు ఎలాగున్నాయో ఒకసారి చూసుకోవాలి. నిజంగా పరిశుద్ధులమైతే మనం ఎలా ఉంటామంట? మన ప్రాచీన స్వభావం చంపేస్తాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. సిలువ వేయడమే, ఆయన సిలువ జనరల్గా మనలో మన మాట సిలువ యేసయ్య అయిపోయింది. గుడ్ ఫ్రైడే అయిపోయింది. మళ్ళీ వచ్చే సంవత్సరం ధ్యానిద్దాం అంటారా? ఇప్పుడు ఎందుకంటే అయిపోయింది కదా. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకి గుడ్ ఫ్రైడే చేసుకోమనలేదు, బల్ల వచ్చినప్పుడల్లా సిలువ జ్ఞాపకం చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఆయన సిలువర్ జ్ఞాపకం చేసుకోవడానికి మన గుడ్ ఫ్రైడే ఈస్టర్లే అక్కర్లేదు. బల్ల వచ్చినప్పుడల్లా సిలువ అలా కనిపించాలంతే. నా కొరకు విరవబడింది అని గుర్తు చేసుకోవాలంతే. హల్లెలూయా. చేతిలో పడగానే రొట్టె ముక్క నేను గజగజ వణుకుతాను. ఆయన కొరడాలతో కొడుతున్నప్పుడు చీరేయబడిన ఆయన శరీరం నుంచి ఒక ముక్క పడిందా చేతులు అన్నట్టు అలాగా ఏడుపు వచ్చేస్తుంది. ప్రభువా, ఎంత వేదన. ఆయన సిలువేయబడ్డాడు, ఆయన సిలువేయబడ్డాడు, ఆయన హింసించబడ్డాడు అనుకుంటాం, కానీ జనరల్గా ఆలోచించండి, సిలువ మీద వేలాడుతుంది ఆయన శరీరము. స్తోత్రం చెప్పండి ఒకసారి. శరీరం ఎవరు? మనమే. అందుకే పౌలు ఉంటాడు, ఆయన కనిపించిన దెబ్బలు ఆయన మీద ఏంటి, నా మీద ఉన్నాయంటాడు. ఆయన కనబడినవన్నీ నాలో కనపడుతున్నాయి అంటాడు. ఆయన నా వంతులో ఉన్నాయని అంటాడు. వావ్, నిజంగా ఆ శరీరములో ఒక భాగమే అయితే ఆయన కొరకైన గాయం నీలో నాలో కనపడుతుంది. ప్రియులారా, ఏంటనుకుంటున్నారు అసలు? స్తోత్రం చెప్పండి గట్టుకు ఒకసారి. ఏమై ఉన్నాము? ఆయన చేతులు అయి ఉన్నామా, ఆయన భుజాలు అయి ఉన్నామా, ఆయన వీపై ఉన్నామా, ఆయన తల అయి ఉన్నామా, ఆయన పాదాలై ఉన్నామా, ఏమై ఉన్నాము? ఒకవేళ ఆయనలోనే అంటు కట్టబడిన ఒక అవయవం అయితే ఆ గాయపు ముద్ర మనలో కనబడుతుంది. ఏంటనుకుంటున్నారు అసలు? అప్పుడే హతులైన వాళ్ళము అనుతాం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఎలా హతులవ్వాలి? ప్రాచీన స్వభావము చంపాల ప్రియులారా. బాప్తిసం తీసుకున్నకు ముందు, బాప్తిసం తీసుకున్న తర్వాత లైఫ్ ఒకేలాగా ఉండకూడదంతే. యోర్దానికి ముందు, యోర్దాన్ తర్వాత మార్గం ఒకటి కాదు అన్నాడు అంతే. మీరు నడవలసిన త్రోవ ఇంతకు ముందు లాంటిది కాదు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము ఎంతన్నా 3వ వచనమా 2వ వచనమా? యెహోషువ గ్రంథం 3:2. 3 దినములైన తరువాత నాయకులు పాళెంలో తిరుగుచు జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసంను యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికి దాదాపు 2000 కొలమురల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ
మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలని గనక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఎందుకు మీకును ఈ బలిపీఠానికి ఈ గ్యాప్ ఎందుకు ఉందంటారు? మీరు ప్రభులోకి రాకముందు, సంఘంలో చేర్చబడకముందు మీరు నడుచుకున్న జీవితానికి నాయకుడు లేడు, ఇప్పుడున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వారు మీకు మార్గమును, మందస్సమును మోయు యాజకులు మీకు మార్గమును చూపిస్తారు కనుక వారికి మీకు మధ్య కొంచెం డిస్టెన్స్ ఉంచండి. అంతా మనం ఒకటే అని మీద పడిపోవద్దు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఏదైతే ఉంది అంతా ఒకటేనండి, ఒకటే. మీరైనా సంఘమే, మేమైనా సంఘమే, మీరైనా విశ్వాసలే, మేమైనా విశ్వాసలమే. కాకపోతే దేవుడు మీకంటే ముందు ఒక మెట్టు పైన దేవుడు మనల్ని నియమించాడు. దేవునికి స్తోత్రం. దేని కొరకు అంటే మార్గం చూపించడానికి. స్కూల్లో టీచర్లు కాకుండా మానిటర్స్ ఉంటారు, తెలుసా మీకు? మన లెక్కలు లీడర్స్ ఉంటారు, క్లాస్ లీడర్. వాళ్ళ పని ఏంటి? బోధించేమన్నా? క్రమశిక్షణ. టీచర్లు లేని టైంలో క్రమశిక్షణ, పిల్లలు అల్లరి చేయకుండా, పిల్లలు అటు మాట్లాడకుండా, కొట్టుకోకుండా, తర్వాత బోర్డు మీద రాసిన కరెక్ట్ రాశారు లేదా చూసుకోవడానికి నిలబెట్టిన లీడర్స్ అనమాట. లీడర్ అని చెప్పేసి దేవుడు అనుకుంటే ఎలాగా? క్లాస్ టీచర్ అనుకుంటే ఎలాగా? స్తోత్రం చెప్పండి ఒకసారి. అది మాకు అవ్వదనమాట. లీడర్ ఆయనే. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రధాన కాపరి ఆయనే. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆయన వచ్చే ముందు మిమ్మల్ని చూసుకోమని ముందు పెట్టిన క్లాస్ లీడర్ అనమాట, అంతే. ఇలా మందస్సమును మోసే యాజకులను మీరు వెంబడించాలి. ఎందుకంటే మీరు నడిచిన త్రోవ మీరు ఇంతకు ముందు నడిచినది కాదు. బాప్తీసాలు తీసుకున్న తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత మీరు ఇదే ఈ క్రైస్తవ జీవితం అంటే వారంకి ఒకసారి ఆదివారం ఆరాధనలో కనిపించే జీవితం కాదు ప్రియులారా. ఇక్కడ నేర్చుకున్నవన్నీ గేట్ దాటిన తర్వాత చూపించాల్సిన జీవితమే క్రైస్తవ జీవితం. స్తోత్రం చెప్పండి ఒకసారి. క్రిస్టియన్ అని ఆదివారమే గుర్తొస్తుందా మీకు? లేకపోతే బల రోజునే గుర్తొస్తుందా? తర్వాత చూడాలి మన డ్రెస్సులు, ఒకళ్ళని మించి ఒకళ్ళు. వామో దేవుడా, ఎందుకు స్కూల్ పిల్లకి యూనిఫామ్స్ పెట్టారు స్కూల్స్లో? ఎందుకంటారు? ఎవరు డ్రెస్లలో వేసుకుని రావచ్చు కదా. పిల్లల్లో భేదాభిప్రాయాలు రాకూడదని, ధనిక పేదలు ఉన్నారు అనే భావన వాళ్ళకి కలగకూడదని ఒకే మెటీరియల్ క్లాత్, ఒకే కలర్ డ్రెస్సులు ఇచ్చారు. ఉంటారు ధనికులు, పేదవాళ్ళు ఉంటారు, కులాల వారిగా వేరుంటారు, వర్గాల వారిగా ఉంటారు, భాష వారిగా, ప్రాంతాల వారిగా వేరు ఉంటారు. కాబట్టి మేము గొప్ప అంటే మేము గొప్ప అనే భావన పిల్లలకి రాకూడదని వాళ్ళకి ఒక యూనిఫామ్ ఇచ్చారు. ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ కూడా ఒకే యూనిఫామ్ ఉంటుంది. అలాగా సంఘాల్లో దేవుని ప్రజలకి మనకి ఒక నిర్దిష్టమైన వస్త్రాలు లేకపోతే ఎలాగా? పండగ ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకొచ్చేస్తారు, పండగలకేమో పట్టు చీరలు కట్టుకొచ్చేస్తారు. మొత్తం జుమ్కీలు, బంగారం. వాళ్ళు పెళ్ళికి కానీ వచ్చారా? ఈ పెళ్ళికి వెళ్తారేమో భూమి మీద, కానీ యేసు పెళ్ళికి వెళ్ళరు. యేసు పెళ్ళికి వెళ్ళేలాగే వద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నారు? అమ్మో, ఎలా తయారైపోయారు జనాలందరూ. ఓకే, ఏమకించదు. దేవునికి స్తోత్రం. ప్రభువులోకి వచ్చిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత, ఇంతకుముందు మనం బతికిన బతుకు వేరు, ఇప్పుడు మనం బతికిన బతుకు వేరు అని క్లారిటీ తీసుకురాకపోతే ఎలాగా? మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హేరోదు అంటున్నాడు జ్ఞానులకు, మీరు ప్రభువును దర్శించుకున్న తర్వాత నా దగ్గరికే రావాలి, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నేను కూడా వెళ్ళి ఆయనను మ్రొక్కేదను, పూజింతును అన్నాడు. వామ్మో, అలాగే సార్ అని వెళ్ళే వీళ్ళు ఎంత నమ్మకస్తులో. అలాంటి దుర్మార్గుడు నమ్మకంగా ఉండాల్సిన అవసరం ఏముంది? అలాగే సార్ అని సెలవు పుచ్చుకొని వెళ్ళారంట ఆయన పెట్టిన తిని.
కరెక్ట్గా యేసుని దర్శించిన తర్వాత ఏమని బోధించబడ్డారట స్వప్నమందు? మార్గాలు మార్చుకోవాలి. చెప్పలు కొట్టిన గట్టిగా ఒకసారి. నథింగ్ డూయింగ్. వచ్చిన దారిలో వెళ్ళే ప్రసక్తే లేదు, చచ్చిపోతావు. నాకేంటి అన్నాడు దూత. అల్లెలు లేదండి మేము అట్టే పోతాం. వెళ్ళు, చంపుతాడు అక్కడ. రాజు నేను ఎక్కడ ఉండగా ఆయనకు ముక్కుతావా అని చంపడా? మీరు స్వప్నమందు బోధింపబడిన వారై మరి యొక్క మార్గమున తమ దేశమునకు వెళ్ళిరి. ఏమర్థం అవుతుందంటే యేసును దర్శించుకున్నవాడు మార్గాలు మార్చుకుంటాడు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. యేసును సంపాదించిన వాళ్ళ జీవితాలు మారతాయి. పాత స్వభావం కాదు, పాత మార్గాలు కాదు, పాత అలవాట్లు కాదు, పాత భాష కాదు. అందుకే ఏంటిది పరిశుద్ధాత్మ పొందిన వానికి వచ్చే భాషల కంటే ముందేమన్నాడంటే బాప్తిజం పొందిన తర్వాత క్రొత్త భాష వస్తుంది అన్నాడు. ఏం భాష అన్నాడు? విశ్వాసుల వల్ల ఈ సూచనలు కనిపిస్తాయి. వారు దెయ్యములు వెళ్ళగొడతారు, రోగులను స్వస్థపరుస్తారు, అండ్ క్రొత్త భాషలు మాట్లాడతారు. అంటే మన భాష శైలి మారుతుంది అని అర్థం. మర్యాదపూర్వకమైన దీనముతో కూడిన ఆ లాంగ్వేజ్ వేరు ప్రియులారా. పరిశుద్ధులు మాత్రమే, పరిశుద్ధులకు తగిన భాష మాత్రమే ఉపయోగిస్తారు. వీళ్ళు బూతులు మాట్లాడుతున్నారా? చూసుకోండి ఒకసారి. ప్రభు శరీరమును రక్తమును నోటిలో తీసుకుంటున్నా, మీ నోటిలో బూతులు వస్తున్నాయా? మీరు మారలేదు. మీరు ప్రసంగంగానే ఆచారప్రాయంగానే తీసుకుంటున్నారు తప్ప స్వభావాలు మార్చుకుంటలేదని అర్థం. మన పిల్లలకి మన స్వభావాలు వస్తాయి, ఎందుకంటే రక్తం పంచుకుని పుట్టారు కాబట్టి. మన పిల్లలకి మా పిల్లడికి వంకాయ అంటే అసలు ఇష్టం లేదండి, ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా అసలు తినండి బ్లడ్. అల్లెల్లు అర్థమైందా? బీరకాయ కూర చూస్తే అసలే ఇష్టపడ్డండి, కోపం వచ్చేస్తుంది ముక్కు మీద. వాళ్ళ నాన్నలాగే ముక్కు మీద కోపం అండి. ఎందుకంటే జీన్స్, బ్లడ్ జీన్స్. మరి ఇందులో ఏముందనుకుంటున్నారు? ఏసై బ్లడ్ ఏసై జీన్స్ ఉన్నప్పుడు హల్లెలూయా. రోజు రోజుకి ఆయన స్వభావాలు రావద్దా మనలోకి? ప్రసాదం అనుకుంటున్నాను కళ్ళు కద్దుకుని నెత్తికి రాసుకోవడానికి. ఇది తీసుకుంటున్నాం. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా నన్ను నీలా మార్చు, ప్రభువా నీలా ఆలోచించేలా చేయి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. నీలాంటి స్వభావం ఇయ్యు ప్రభువా, నీలా క్షమించే గుణం ఈ ప్రభువా, నీలా సహించుకొని తట్టుకొని. మనకు అంత లేదులే, కానీ మనం ఏమంటున్నామంటే ప్రభువా స్లోగా నీలా మారిపోవాలి. ఒక రోజున ఆయన ఎప్పుడు చూతుమో, ఆయనను ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయన పోలికలోనికి మారిపోదుము. ఈ మార్పు ఒక్క స్పాట్లో రాదండి, క్రమక్రమంగా ఏమంటే గొంగళి పురుగు సీతాకోక చిలకగా మారడానికి ఒక ప్రాసెస్ ఉంది చూసారా? మన శరీరాలు కూడా అంతే. క్రమ పద్ధతిలో దేవుడు మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఇవన్నీ ఎందుకు ఈ హతుడైన యేసుక్రీస్తు చుట్టూ పరిశుద్ధులు మనం పోగై ఆయన శరీరమును ఆయన రక్తమును మనం భుజిస్తున్నాం, త్రాగుతున్నాం. ఎందుకు అంటే ఆయన స్వభావాలు మనలో రావాలని, మేము ఆయనకి చెందిన వాళ్ళమని చెప్పుకోవడానికి కాదా? కాబట్టి ఆయన మరణ సాదృశ్యములో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధాన సాదృశ్యములో ఐక్యము గలవారమయుందుము. అలా జరగాలి అనుకుంటే ముందు మన ప్రాచీన స్వభావమును సిలువ వేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. రెండో చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. రోమా 8:13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఇందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎంత మంచి మాట. ఆత్మీయత అంటే ఏంటి చెప్పండి ఒకసారి. ఆత్మీయత అంటే బాగా భజన చేయడమా? బాగా నేను రోజుకి 6 గంటలు ప్రార్థన చేస్తాను. వామ్మ మంచిదే. ఒక తల్లి అలాగే సంఘంలో ఏడ్చి సీది మొత్తం అక్కడే మొత్తం వేసి ఇంటికి వెళ్ళిపోయి నా డబ్బులు లేని గొడవ. అన్నదమ్ములో ఉండదు డబ్బులే మనం తీసుకున్న 10,000 తావాలా. ఇప్పుడు ఏడిసిందేంటి సీదిందేంటి అర్థం కాలేదు.
ఇప్పుడు ఒక సంఘంలో సీదే ఉన్న ఒక సీతో నాయన ఇంత ఏడుపు, ఇంటికి వెళ్ళేసరికి ఏంటి మళ్ళీ లేదు, నా డబ్బులు ఎత్తలేవా వారే. నేను ఎప్పటికొకటే మాట అంటాను, సాతాను ప్రార్థనా పరుడికి భయపడ్డు, పరిశుద్ధుడికే భయపడతాడు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. శాస్త్రులు పరిశీలు కూడా దీర్ఘ ప్రార్థన చేశారంట, మూల నిలబడి. పరిశుడు ప్రార్థన చేశాడు, పెద్ద విషయం ఉంది. శిలువ మీద మొదటి దొంగ కూడా ప్రార్థన చేశాడు, పెద్ద విషయం ఉంది. నరకంలో ధనవంతుడు కూడా ప్రార్థన చేశాడు, పెద్ద విషయమే ఉందండి. ఎవరికి భయపడతాడు సైతాను? బాగా ఉపవాసం ఉన్న వాళ్ళకా, బాగా భాషలు మాట్లాడిన వాళ్ళకా, గంటల గంటలు ప్రార్థన చేసిన వాళ్ళకా. అలాగని చేయడం మానేశారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కొందరికి అలాగే అర్థమవుతుంటుంది, కొందరికి అలాగే అర్థమవుతుంది. అలాగే అర్థమవుతుంది కొంతమందికి. ఆయనగారు ప్రార్థన చేద్దన్నాడు, రెడీ కాసుకొని ఉంటారు. ఇలాంటి పాయింట్లు ఎప్పుడు వస్తాయా అని, మీకు అనుకూలమైన పాయింట్లు. దేవుడా, ప్రార్థన చెయ్యాలి, ఉపవాసం ఉండాలి, నలగొట్టుకోవటానికి, అండ్ మరి ముఖ్యంగా పరిశుద్ధతను కాపాడుకోవడానికి. ఎందుకు అది ఎందుకంటే సాతాను ఎవరికి భయపడతాడు? పరిశుద్ధునికి భయపడతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. దానియేలు స్నేహితులు ఎంత ప్రార్థన పనులు అయినంత మాత్రాన, ఎన్ని కళల భావం తెలుసుకున్నంత మాత్రాన వాళ్ళు అపవిత్రులు అయిపోయి ఉంటే దేవుడు నిలబడేవాడా పక్కన? ఇది పాయింట్ ఇక్కడ. మన ప్రార్థన, మన ఉపవాసము, మన ఏడుపు ఏదైనా సరే దేని కొరకంటే, ప్రభువా నేను అపవిత్రమైపోకూడదు ప్రభు. ఇదే మన ఏడుపు అంతా, రోదనంతా ఇదై ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకుంటేనే ఆయన ముఖాన్ని చూస్తాం, లేకపోతే లేదు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. మనం శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణపడి ఉండలేదు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించుదురు. ఎవరు ఆత్మీయులంటే శరీర కోరికలను క్రియలను చంపుతున్న వాళ్ళే ఆత్మీయులండి. ఆత్మీయతకు ప్రాధాన్యతనిచ్చారు అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే గలతీ పత్రిక 5వ అధ్యాయము ఎంత 16 చదవండి. గలతీ 5:16-17 క్లుప్తంగానే ముగించాను. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎంత అద్భుతమైన శరీరానికి ఆత్మకు కలిగిన ఫైటింగ్ యొక్క ఆ సీక్రెట్ ఏంటో, ఆ ఇండియా పాకిస్తాన్ లాగా పక్కనే ఉంటారు కానీ కొట్టుకుని చేస్తుంటారు. దూరం ఉన్నా బాగుండేది. దూరం పెట్టాడు దేవుడు. ఎక్కడ పెట్టాడు? పక్కనే. ఇద్దరు అన్నమందములు గొడవ, కానీ పక్కనే ఉంటారు. భార్య భర్తలు పడదు, ఒక ఇంట్లో ఉండాలి. బెల్లగా ఉంది కదా స్టోరీ. దేవునికి స్తోత్రం కలిగి. అందుకే కొత్త కోడలు వచ్చి వేరు కాపురం పెడుతుంటుంది. వామ్మో పళ్ళు అక్కడే ఉండి జయించి చూపించి ఒక్కసారి. దేవుడు అంటున్నాడులే, శరీరంతోనే ఉండు ప్రభు. శరీరం లేకపోతే ఆత్మీయంగా ఉంటాను కదా, శరీరంతోనే ఉండు. శరీర కోరికలు వస్తూ ఉంటాయి, దాన్ని జయించు. నా వల్ల కాదు, అందుకే పరిశుద్ధాత్మ ఇచ్చాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నా వల్ల కాదన్నప్పుడే ఏమన్నాడు? నీ వల్ల కాదని తెలిసే నీ బలహీనతలందో నీకు ఒక సహాయం ఉండాలని, ఒక సపోర్ట్ ఉండాలని. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక్కడు వెళ్తే భయపడతావా అని ఆడపిల్లని ఒక్కళ్ళే బయట పంపించలేం కదా, రాత్రిపూట తోడు పంపిస్తాం. అదేంటో మరి ఆడపిల్లలు ఈ మధ్య ఒక్కళ్ళే వెళ్ళిపోతున్నారండి. నేను ఎయిర్పోర్ట్లో స్టేషన్లో చూస్తుంటాను, సూట్ కేసు లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎంత ధైర్యమా, ఎంత నమ్మకం లోకం అంటే. అదే ఫోన్ పక్కన పెట్టుకొని, ఇంకోటి ఏదో పక్కన పెట్టుకొని, ఇంకో బ్యాగ్ పెట్టుకొని ఎటో. అందుకే ఎత్తుకెళ్ళిపోయి చంపేస్తున్నారండి, తోడు లేకపోవడం వల్ల. అందుకే ప్రభు అన్నాడు, ప్రభు వెళ్ళిపోతున్నాడు అంటే శిష్యులు ఏడ్చారు, ప్రభు వెళ్ళిపోతున్నావా అంటే ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టట్లేదు, పర్లేదు మీకు ఒక హెల్ప్ని ఇస్తాను. పరిశుద్ధాత్మను పొందుకోండి, పరిశుద్ధాత్మను అడగండి. మీరు ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించుదురు. చంపాల్సినవి కొన్ని ఉన్నాయంటున్నాను. హతమైన అనుభవము, మరణానుభవం ఉంది. ఒకటి ప్రాచీన స్వభావం చంపాలి, రెండోది శరీర క్రియలను చంపాలి. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి
కొలస్సీ పత్రిక 3:15 చదవండి. 3:5. కొలస్సీ పత్రిక 3:5. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. కిల్ ఇట్. బతకడమే లైఫ్ అనుకుంటున్నారా? క్రైస్తవ జీవితం అనుకుంటున్నారా? శరీర క్రియలు, ప్రాచీన స్వభావము, లోభము, కోరికలన్నీ చంపడము క్రైస్తవ జీవితము. లాస్ట్కి క్రీస్తు మహిమ కొరకు చచ్చిపోవడం కూడా క్రైస్తవ జీవితమే. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. స్వస్థత ఒకటే అనుకుంటే అలాగండి. క్రైస్తవ జీవితంలో మరణం లేదా? క్రైస్తవ ప్రభుని నమ్ముకుంటే అప్పులు ఉండవా? రోగాలు ఉండవా? ప్రభుని నమ్ముకుంటే ఇంక సొంత ఇంట్లోనే ఉంటారా? అద్దెంట్లో ఉండరా? వామ్మో, ఎక్కడ విన్నారండి అన్నీ? ఎక్కడ వింటున్నారు ఇలాంటి ప్రసంగాలు? నాకు అర్థం కావట్లేదు. క్రైస్తవ జీవితం అంటే లోకంలో సుఖంగా ఉండడం కాదండి, లోక సుఖాన్ని చంపేయడమే క్రైస్తవ జీవితం. స్తోత్రం చెప్పండి కాబట్టి ఒకసారి. 8వ అధ్యాయం 35-36 రోమపత్రిక 8:35-36. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపు వారెవరు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, మనల్ని ఎడబాపున, మమ్మును క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపునా. చదవండి. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము. ఇందును బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడిన వారము. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏంటంట? క్రీస్తులో మనముంటే కరువు రావచ్చు, వస్త్రహీనత రావచ్చు, అంటే ఖడ్గమని రావచ్చు, ఉపద్రవమైన రావచ్చు. రాదనుందా? అవి ఉన్నా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేదంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. మరి ఏంటన్నట్టు? ఈ బాధలు, ఈ ఇబ్బందులు, ఈ శ్రమలు, ఈ ఇక్కట్లన్నీ అనుభవిస్తూ మనము దినమెల్లా ప్రభు కొరకు చచ్చిపోతున్నాం. ఈ లోకం కొరకు, ఈ లోకమును, ఈ లోకమనే స్వభావమును చంపివేసుకుంటున్నాం. శరీర కోరికలు, సుఖాలు అని చంపివేసుకుంటున్నాం. ఆడంబరాలన్నీ చంపివేసుకుంటున్నాం. అంటున్నాం కదా ఇప్పుడు, మనస్సు చంపుకోవడం అంటారు. ఏమంటారు చెప్పండి? మనస్సు కోరికలు కలుగుతాయి. అందమైన బట్టలు వేయాలి, అందంగా అలంకరించుకోవాలి, హ్యాండ్సమ్గా ఉండాలి, ఈ పొట్ట తగ్గాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉంటాయి కోరికలు. కానీ ఏమవుతుంది? ఒకసారి చెప్పారు కదా, ఒక ఫోటో చూశారు ఫేస్బుక్లో. ఒకడేమో ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. అది 5 నిమిషాలు చేసి పోన్లే ప్రభు వస్తే కొత్త శరీరం ఇస్తాడులే అని పడుకుని పోయాడట. ప్రభు వస్తే కొత్త మహిమగల శరీరం ఇస్తాడు, దీని గురించి అంత బాధపడాల్సింది ఉంది అని కాలు చాపుకుని దుప్పుడు కట్టుకుని పడుకుని పోయాడట. ఎవడు చేయమన్నాడు ఎక్సర్సైజ్ అని? దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఎందుకు టెన్షన్? ఎన్నో అనుకుంటాం. హల్లెలూయా. ప్రార్థన రిక్వెస్ట్లు కొంతమంది, జుట్టు అంతా నల్లబడలేక కొబ్బరి నుండి ప్రార్థన చేయండి. వామ్మో, తెల్లబడతాయే ఇప్పుడు. నీతి గల వాళ్ళకు ఉంటాయట మెరిసిన వెంట్రుకలు. ఒక్క నీతి లేకుండా మొత్తం కలరేసేస్తున్నారు. వా, ఇది కాదు మన ప్రయారిటీ, మన ప్రాధాన్యత ఇది కాదు. ఈ శరీరము చీకిపోయి, కృషించిపోయి, నలిగిపోయి, విడిచిపోయిన తర్వాత ఒక క్రొత్త శరీరంతో నా విమోచకుడిని నేను చూస్తాను అన్నాడు యోబు. 19:25 యోబు గ్రంథం చదువుదాం. మంచి మాట, ముగించేస్తా. మరణానుభవం అండి, ఒక నలిగిన అనుభవం, ఒక శ్రమ అనుభవం, ఒక సిలువ అనుభవం. అక్కడే పరిశుద్ధులు అన్నాడు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు తర్వాత ఒక రోజున ఆయన మధ్యాకాశమున భూమి పైన నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత, ఇలాగున నా శరీరము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. ఇంకొక రకమైన శరీరంతో నా దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను. మరి ఎవరును కాదు, నేనే
కనులారా ఆయనను చూచెదరు. కనులారా ఆయనను చూచే నేత్రాలు ఆ రోజున వస్తాయి. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. ఇది కదా నిరీక్షణ. ఏంటి నిరీక్షణ? యోబు నిరీక్షణ ఏంటి? ఏదో రోజు నాకు స్వస్థత వస్తుందని నిరీక్షణ. పానే దరిద్రం శరీరం అనుకున్నాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి నిరీక్షణ? ఈ శరీరం పోతే పోని, ఎంత త్వరగా ఇది నలిగి కృషించి వాడిపోయి నా వల్ల కాదు బాబోయ్ అని శరీరం పోతే ఇంకొక శరీరం దొరుకుతుంది. అప్పుడు నాకు ఆ కళ్ళు ఉంటాయి చూసారా, నా విమోచకుడు నేను చూస్తాను. ఎందుకు ఈ శరీరం కొరకైన పాటలు? క్రీస్తు యేసు సంబంధులు తమ శరీరమును దాని దురాశలతో కూడా సిలువ వేసి ఉన్నారు. ప్రాచీన స్వభావమును సిలువ వేసి ఉన్నారు. ఈ లోకమును సిలువ వేసి ఉన్నారు. నన్ను నేను సిలువ వేసుకొని ఉన్నాను. ఇవే మరణ అనుభవం. పీనుగు ఎక్కడుండునో అక్కడ గ్రద్దలు పోగునంటే నిజంగా సిలువ అనుభవం ఉన్న సంఘాలలో పరిశుద్ధులు ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. మరణానుభవం నేర్చుకుందామండి. ఆశీర్వాదాలు దేవుందులే, స్వస్థతలది ఆశీర్వాదాలు దేవుందులే. ఎక్కడ సిలువ అనుభవం ఉందో అక్కడికి చర్చికి వెళ్ళాలన్న ఆశ మీకు లేకపోతే యేసు ప్రభు రాకడలో పరిశుద్ధులతో ఎలాగ ఎత్తబడతారనుకుంటున్నారు? అదే శిష్యులు అడిగారు, ఎక్కడ జరుగును ఈ రాకడలో నీ వైపు చూస్తూ కొనిపోబడే ఈ ప్రక్రియ? మన భూమి నిండా సంఘాలు క్రైస్తవులు చెల్లా చెదిరి ఉన్నారు. ఎక్కడెక్కడ నుంచి ఎత్తబడతారు? ఒక మాట చదివి ముగించేద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. నేను భూమి మీద నుండి పైకెత్తబడినడలా అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. వావ్, ఎంత మంచి మాట. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడలా అందరి నా వైపుగా ఆకర్షించుకుంటాను. అయస్కాంతంలాగా. ఎలాగెత్తారు ఆయన్ని? ఆయనను సిలువకు కొట్టి తాడులో ఎప్పుడైతే లాగి నిలబెట్టారో ఆ సిలువ కొయ్యన ఆయన అలాగా ఎత్తబడ్డాడు అని అర్థం. అక్కడ పాత నిబంధనలో మోషే ఇత్తడి సర్పాన్ని నిలబెట్టినట్టుగా ఇలా నిలబెట్టగానే ఆయన చూచిన వాళ్ళందరూ ఆయన దగ్గరికి ఆకర్షింపబడినట్టుగా రాకడలో ఆయన పైనుండి పిలిస్తే ఆయన వాళ్ళందరూ అలాగా ఆకర్షించబడి వెళ్ళిపోతారు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. ఎవరు వెళ్తారు? పరిశుద్ధులు వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? సిలువ వేయబడిన యేసు లాంటి అనుభవం, సిలువ అనుభవం, శ్రమానుభవము, మరణానుభవం ఉన్న క్రైస్తవులు, లోక ఆడంబరాలు జోలికి వెళ్ళని క్రైస్తవులు, లోక సుఖాల జోలికి వెళ్ళని క్రైస్తవులు, లోక ఆకర్షణ, సంపాదన, ధనాపేక్ష వాటన్నిటిని చంపుకున్న క్రైస్తవులు, ప్రాచీన స్వభావమును చంపేసుకున్న క్రైస్తవులు, శరీర కోరికలను చంపుకున్న క్రైస్తవులు. మనకి ఎన్నో ఆశలు ఉన్నాయి. అన్ని ఆశలు పాపాలేం కావు. కొన్ని న్యాయమైన ఆశలు ఉంటాయి. కానీ వాటిని ఏం చేసుకుంటున్నాం? పోన్లే ప్రభు వచ్చేస్తాడు కదా వదిలి అనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఒకసారి గట్టిగా హల్లెలూయా. మనస్సును చంపుకుంటున్నాం, శరీరాన్ని చంపుకుంటున్నాం, కోరికలను చంపుకుంటున్నాం, స్వభావాల్ని చంపుకుంటున్నాం. ఇదే హతులైన వారు. పీనుగు అనుభవం అంటే ఇదే. పీనుగు అంటే జనరల్గా ఈ కుళ్ళు వాసన వస్తుంది. అలాగే ఈ లోకములో ఉండి కూడా లోకం కొరకైన స్వభావాన్ని చంపుకున్న వాళ్ళు వాళ్ళ లోకం దృష్టిలో ఎలా కనపడుతున్నారు తెలుసా? కుళ్ళు కంపు వచ్చేసి పీనుగులు అంటారు. డ్రెస్సులు మోకాలు వెళ్ళిపోతే చాలా ఆశించుకుంటారు మనల్ని. క్రైస్తవులు కూడా మన ప్రసంగాలు ఇష్టపడరు. కొందరు మన బిహేవియర్ ఇష్టపడరు. మన ప్రవర్తన, మన నడవడి, మన వస్త్రధారణ, మన వెళ్ళే ట్రాక్, మన ఉపదేశం ఇష్టపడని క్రైస్తవులు. వాళ్ళ దృష్టికి మనం కుళ్ళిపోతున్న శవంలో అంటే వాళ్ళు ఇల్లు ఉంటే ఎంత, పోతే ఎంత అన్నట్టు ఉంది. పోతే పోయింది, మనం పరిశుద్ధులం. దేవునికి స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఈరోజు నా ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం పరిశుద్ధులముగా ప్రభు బలను సమర్పిస్తాం. లక్ష్యం ఏంటి? మేమీ లోకం కొరకు చచ్చిపోయాం ప్రభువా. ఆత్మీయతలో బతకుండాలంటే నీ శరీరమే మాకు దిక్కు, నీ రక్తమే మాకు దిక్కు. హల్లెలూయా. ఈ శరీర స్వభావాలు చంపేసుకున్నాం ప్రభు. దైవిక స్వభావాలు కావాలి అంటే ఈ శరీరమే మాకు దిక్కు, ఈ రక్తమే మాకు దిక్కు. స్లోగా మేమేమైపోవాలి?
మిమ్మును పోలి ఉండాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు, నీ పోలిక నీ రూపము నాకు దయచేయుము, నీ పోలిక నీ రూపము నాకు దయచేయుము. పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు. అందరం పాడుతాం. పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు, నీ పోలిక నీ రూపము నాకు దయచేయి. ఆయన పోలిక, ఆయన రూపము, ఆయన స్వభావాలు, ఆయన ఆలోచనలు మనలో రావాలి అంటే ఆయన బల్లను ఇదే దృక్పథంతో ప్రార్థన పూర్వకంగా సమీపించండి. ప్రభు, ప్రతి ఒక్కరు కూడా యేసు సంపూర్ణముగా నన్ను, థ్యాంక్ యూ లార్డ్, పరిపూర్ణ, అవును తండ్రి. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు. నీ స్వభావాలు నాలో వచ్చేయాలి ప్రభు. నీ రక్తము నా రక్తములో కలిసి నా రక్త కణాలన్నిటిని నశింపజేసి దైవిక రక్త కణాలుగా మార్చాలి ప్రభు. నా రక్తంలోని కోరికలు దైవికమైనవై ఉండాలి, నా మనసులోని కోరికలు దైవికమైనవై ఉండాలి. నా ప్రాచీన స్వభావమును చంపివేయాలి, శరీర కోరికలు చంపివేయాలి, నాలో నా లోకాకర్షణ చంపివేయబడాలి. హద్దులైన వారు ఉన్న చోటనే పరిశుద్ధులు ఉంటారు, శిలువ అనుభవం ఉన్న చోట పరిశుద్ధులు ఉంటారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీ వాడుకలు నాకు నేర్పు, నీ మార్గములో నన్ను నడుపు, నీ వాడుకలు నాకు నేర్పు, నీ మార్గములో నన్ను నడుపు, నీ సత్యమందే నన్ను స్థాపించి, నీ సత్యమందే నన్ను స్థాపించి, నీ ప్రేమలోనే ఎదిగించు, నీ ప్రేమలోనే ఎదిగించు. పరిపూర్ణమైన యేసు మార్చు ప్రభు, నా ఆలోచనలు మార్చు ప్రభు, నా చూపుల్ని మార్చు ప్రభువా, నా వినికిడి మార్చు ప్రభువా, నా మాటలను మార్చు ప్రభువా. నీ పోలిక నీ రూపము నాకు దయచేయు, నీ పోలిక నీ
దయచేయుము, మాకు దయచేయుము, దయచేయుము. రూపాంతరము పొంది ఈ మల్టి పోలిక రూపాంతరము పొంది నీ వలె నేను మారెదను, నీతోనే నిత్యము ఉండెదను, నేను మారెదను, నీతోనే నిత్యము ఉండెదను, నీ వలె పోలిక రూపాంతరపరచబడి నీ వలె నేను మారెదను, నీతోనే నిత్యము ఉండెదను, నీ వలె నేను మారెదను, నీ వలె మార్చు ప్రభువా, నీ పోలికలోకి మార్చు ప్రభువా. నీ ప్రాచీన స్వభావం చచ్చిపోయి, ధనాపేక్ష లోక కోరికలు సౌఖ్యాలు చచ్చిపోయి. Yes, amen, amen. Yes, amen, amen. Yes, yes, yes. నేను మారెదను, నీతోనే నిత్యము ఉండెదను. యేసయ్యా, నా యేసయ్యా, కొనిపోవా ఈ దీనుని, కొనిపోవా ఈ దీనుని. యేసయ్యా, నీ రూపులోకి నేను రావాలి ప్రభువా, నీ పోలికలోకి నేను రావాలి ప్రభువా. అట్టి కృపను నాకు దయచేయండి. పీనుగు ఎక్కడ ఉండునో గ్రద్దలు పోగవునని, ఆ పీనుగు ఎవరో కాదు, హతుడైన క్రీస్తే. ఆ హతుడైన క్రీస్తు యంతకు ఎవరు చేర్చబడతారో, ఆ అనుభవాలు ఎవరి జీవితంలో ఉంటాయో వారే రేపు రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటారని లేఖనముల ద్వారా ఎత్తి చూపించినందుకు స్తోత్రమయ్యా. మరణానుభవాలు ఎవరి జీవితంలో ఉంటాయో వారే సమకూర్చబడతారని, సిలువ మరణము అనుభవం ఎక్కడ ఉంటుందో వాళ్ళే ఎత్తబడే గుంపులో ఉంటారని ప్రతి వారి మనోనేత్రములు తెరిచినందుకు స్తోత్రము నాయనా. రాకడ ఎప్పుడు అనకుండా ఎక్కడా అని అడిగినప్పుడు దానికి సంబంధించిన సూచనను మీరు తెలియచేశారు ప్రభువా. మా ప్రాచీన స్వభావము తొలగిపోయి నవీన స్వభావమును ధరించుకున్నప్పుడే మేము ఆ సిలువ అనుభవమును కలిగిన వారమై ధనాపేక్షను, జారత్వాన్ని, ప్రతి విధమైన అపవిత్రతను, శరీర కోరికలను ఆత్మచేత చంపినప్పుడే మనమందరము ఆ పరిశుద్ధుల గుంపులో ఉంటామని లేఖనాలు సెలవిస్తుండగా
పరిశుద్ధాత్మ అభిషేకము లేకపోతే నీ శరీర కోరికలు చావవు. ఇప్పటికే శరీరములో, పాపములో, జారత్వములో, వ్యభిచారములో రకరకాలైన కోరికలతో ఈడవబడుతున్న కొంతమందిని చూసినప్పుడు అయ్యో, వారి శరీర క్రియలు వారిని నాశనం చేశాయి. కానీ ఆ శరీర క్రియలను అంతమొందించడానికి, వాటిని చంపడానికి ఒక సిలువ అనుభవాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. అదే పరిశుద్ధాత్మ శక్తి చేత, పరిశుద్ధాత్మ అభిషేకము చేత ప్రతి శరీర నీచమైన, అపవిత్రమైన కార్యాలన్నీ చంపుటకు కృప పొందుకోవడానికి అవకాశం ఇచ్చున్నాడు. అదుగో, నీ శరీరం నిన్ను పాపంలోకి నెట్టివేస్తూ, నీ శరీరం అపవిత్రత, కామాతురత వైపుకు నడిపిస్తూ, ధనాపేక్షను ఈ శరీర సంబంధమైన సౌఖ్యంలోకి నడిపిస్తూ, శరీర కోరికలకు నీ బ్రతుకు సాగిపోతుంటే దాన్ని చంపుట కొరకే పరిశుద్ధాత్మ అగ్ని గల దేవుడు నీలో ఉన్న కామ కోరికలను, నీలో ఉన్న శరీర వాంఛలను, నీలో ఉన్న అపవిత్రతను అదుగో కాల్చుట కొరకై ఆత్మదేవుడు మన మధ్యలోనికి పంపబడ్డాడు. వాటిని చంపివేసే సిలువ అనుభవంలోకి నువ్వు రావాలి. శ్రమలైనా, ఖడ్గమైనా, ఉపద్రవమైనా, ఎత్తైనా, లోతైనా, అది ఏదైనా పర్వాలేదు, కానీ క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఏది ఎడబాపలేదు అని ఒక సవాల్తో కూడిన మాటలు మనం విన్నాం. ఎందుకలా చెప్పగలుగుతున్నాడు పౌలు గారు అంటే, దినదినమును వదకు తేబడుతున్నాము గనుక ప్రేమను కాపాడుకోగలిగాం. క్రీస్తు ప్రేమ నుండి ఎడబాయకుండా నువ్వు బ్రతకాలంటే, ఆ క్రీస్తు ప్రేమ నుండి ఏది దూరం కాకుండా నువ్వు కాపాడబడాలంటే, రోజు వదకు తేబడిన వాడివిగా నువ్వు మారిపోవాలి. ప్రతిరోజు బలిపీఠం మీద వదకు తేబడిన బిడ్డగా నువ్వు మారాలి. ప్రతిరోజు బలి అర్పణ చేయబడాలి. ప్రతిరోజు సిలువకెక్కాలి. ప్రతిరోజు అర్పణముగా నువ్వు మారాలి బిడ్డ. ప్రతిరోజు నీ శరీరమును బలిపీఠం మీద దహించబడితే క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎవరు ఎడబాపగలరు? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు ఎడబాపలేరు అని ఎలా చెప్పగలుగుతున్నాడు పౌలు గారంటే, రోజు సిలువ మరణ అనుభవమే, ప్రతిరోజు సిలువ మరణ అనుభవమే. ఆశీర్వాదాలకును, రకరకాలైన దీవెనల కొరకైన ఉపదేశాలతో, వాటి యొక్క ప్రసంగాలతో సాగిపోతున్న ఈ దినాల్లో ప్రతి వారము మనకు ఆత్మ సంబంధమైన ఉపదేశమును విత్తుతూ, ప్రతి ఆదివారము ఆత్మ సంబంధమైన జీవము కలిగిన వాక్యపు శక్తిని మీలో విత్తుతూ మీరందరూ అదుగో హతులైన క్రీస్తు యొద్దకు నడిపిస్తున్నారే. హతుడైన క్రీస్తు సమర్పణను మీకు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు మీరు యేసు రక్తాన్ని, శరీరాన్ని తీసుకోబోతున్నారు. అది మీ చేతిలో పడినప్పుడు మీరు ఎలా చూడాలి దాన్ని అంటే, హతుడైన క్రీస్తు నా కొరకు శరీరం ఇచ్చాడు, హతుడైన క్రీస్తు నా కొరకు రక్తం ఇచ్చాడు, ఆయన పోలికలోకి నేను మార్చబడాలి, ఆయన స్వరూప్యము నాకు కావాలి అనే ఆశతో ఈ బల్లలో పాలు పొందు. ఇది ఆచారం కాదు, ఆచారం కాదు. ఇది ఏదో సాంప్రదాయబద్ధమైన నెలకొక్కసారి ప్రభు బలలో పాలు పొందలేకపోతే ఆశీర్వాదాలు రావు, వ్యాపారాలు దీవించబడవు. ఇదేదో మాకు ఆశీర్వాదాలకు దూరం అవుతామన్న సాంప్రదాయము కాదు. నిత్య జీవాన్ని పోగొట్టుకుంటామన్న భయంతో, ఆ పరలోకపు స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటామనే భయముతో, రేపు పరిశుద్ధుల స్వాస్థ్యములో ఎత్తబడే గుంపులో మేము ఉండవేమో అనే భయముతో, వణుకుతో ప్రభు బలలో పాలు పొందాలని హెచ్చరిక చేస్తున్నాడు. అదిగో ఆయన మోషే ఇత్తడి సర్పమును ఎలాగో ఎత్తెనో, ఆయన సిలువ మరణములో ఎత్తబడే అనుభవం ఉంది. నీవు కూడా ఇదిగో సిలువ మరణపు అనుభవాల్లో దాచిపెట్టింది ఏంటంటే, నీవు కూడా ఎత్తబడే గుంపులో నువ్వు ఉండబోతున్నావు. ఆ గుంపులో నీవు ఉండబోతున్నావు. ఆయన ఆకర్షించుకోబోతున్నాడు నిన్ను. ఎవరిని ఆకర్షించుకుంటాడంటే, సిలువ అనుభవం కలిగిన వారిని మాత్రమే ఆకర్షించుకుంటాడు. మరణపు అనుభవం కలిగిన వారిని ఆకర్షించుకుంటాడు. శరీర కోరికలు చంపిన వారిని ఆకర్షించుకుంటాడు. అపవిత్రమైన వాటిని జయించినప్పుడే ఆయన ఆకర్షించుకుంటాడు.
ఆ బూర శబ్దమును వినేవాళ్ళు వీళ్ళే. ఆ బూర శబ్దం వినేవాళ్ళు వీళ్ళే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు తన దాసుని అభిషేకించి హతులైన వారుగా యేసు ఎలాగున హతుడయ్యాడో ఆ అనుభవాన్ని నీకు నేర్పిస్తున్నాడు. సిలువలో కార్చిన రక్తం దారలు దారలుగా కార్చి ఆఖరి రక్తపు బొట్టు వరకు ఏది మిగిల్చుకో. చూడనొల్లని వాని వలె, వ్యసనాక్రాంతుని వలె, చిల్ల పెంకు వలె మారిన ఆయన రూపం ఒక్కసారి చూడు. నీ కొరకు చూడనొల్లని వాని వలె మారిపోయి రక్తమంతా దారలు దారలుగా కారుస్తూ యెరూషలేము రాజవీధుల్లో, ఇదిగో రాతి వీధుల్లో ఈడ్చుకొని పోతుంటే ఆ రాతికి తగిలి శరీరం ఒలుచుకొని బయటకు కొరడా కొసబాగపు ముక్కలు ఒక్కసారి వీపున పడి మరలా తీస్తుంటే శరీరం నాగలి పెట్టి దున్నినట్లుగా దున్నబడింది నీ కొరకు. ఆ శరీరాన్ని నీకు ఇస్తున్నాడు, పీనుగు దగ్గరికి నిన్ను నడిపిస్తున్నాడు. ఓ ఆ గ్రద్దలుగా నువ్వు మారాలి, ఆ గ్రద్దగా నువ్వు మారాలి. అదుగో హతుడైన క్రీస్తుని ఎదుట కనబడుతున్నాడు, హతుడైన క్రీస్తుని ఎదుట ఉన్నాడు. అతడు ఇదిగో ఎత్తబడి, సిలువకి ఎత్తబడి, అదుగో సిలువకు ఎత్తబడి ఆయనను నిదానించు చూచిన వారు నేటి దినమున బ్రతుకుతారు. హల్లెలూయా. ఆయనను నిదానించు చూచిన వారు జీవిస్తారు, స్వస్థత పొందుతారు, విడుదల పొందుతారు. మరణపు ముళ్ళును విరిచి వాళ్ళే వీళ్ళే. ఆయన వైపు చూడు, హతుడైన క్రీస్తు. ఒక్కసారి ఆయన వైపు చూస్తావా బిడ్డ? ఈరోజు ఆ హతుడైన క్రీస్తు ముఖ దర్శనం చేస్తావా? అయితే ఒక్క మాట, ఆయన ముఖ దర్శనం చేసే భాగ్యాన్ని నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒక్కసారి ఆ సిలువ వైపు చూస్తూ, ఆ హతుడైన క్రీస్తు వైపు చూస్తూ, అయ్యా నేను కూడా నీ సిలువ మరణ అనుభవంలో నేను నడుస్తాను. ప్రాచీన స్వభావాలు బిడ్డ, ప్రాచీన స్వభావాలు ఉన్నాయా? ఇంకా లోకంలోనే బ్రతుకుతూ శాపగ్రస్తమైన జీవితపు మార్గాలు నడుస్తున్నావా? యవనస్తుడా, నీ ప్రాచీన స్వభావాన్ని పాతి పెట్టడానికి ఇదిగో యేసుక్రీస్తు నీ కొరకు సిద్ధపరిచిన బాప్తిస్మం అనుభవం ద్వారా నేడే రక్షణ దినం. ఒకవేళ ఈ రోజే నువ్వు బాప్తిస్మం పొందడానికి తీర్మానం చేసుకోగలిగితే నేడే రక్షణ దినం. ఈరోజు నువ్వు పాతి పెట్టబడగలిగి క్రీస్తు పునరుత్థానములో నువ్వు పాలు పొందు, క్రీస్తు పునరుత్థానములో నువ్వు పాలు పొందుతున్నట్లే. ప్రియులారా, సిద్ధపడదా? ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే, ఇంకా ఎవరైనా బాప్తిసం పొందకపోతే పోస్ట్ పోన్ చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఇదే రక్షణ దినం. ప్రభు కాళ్ళు పట్టుకొని, అయ్యా నీ రక్తంలో, శరీరంలో నాకు పాలిభాగస్తునిగా మార్చు. చిన్న ప్రార్థన చేసుకుని తీర్మానంలోకి వస్తారా? అటు ఇటు దిక్కులు చూస్తూ ఎప్పుడు ముగిస్తారని ఎదురు చూసే సమయంలో ఉన్నారా? లేకపోతే తీర్మానంలోకి వస్తారా? ఒక చిన్న ప్రార్థన, మోకరించండి, రెండు చేతులు పైకెత్తండి. ఓ నిలువు మోకాల మీదకి వచ్చేయండి, రెండు చేతులు పైకెత్తండి. అయ్యా నా ప్రాచీన స్వభావాన్ని నేను ఈరోజే సిలువ వేస్తున్నాను. నా శరీర కోరికలను చంపుటకు ఆత్మచేత నేను నింపబడతానయ్యా. లోతైన ఎత్తైనా అది ఏదైనా పర్వాలేదు ప్రభా, ఉపద్రవమైన నీ ప్రేమ నుండి వేరు చెయ్యలేని వదక అప్పగించబడే అనుభవంలోకి నేను వస్తాను ప్రభా అని ప్రభుకు పరిపూర్ణంగా అప్పగించుకొని హతుడైన క్రీస్తునకు సమీపించి ఆ రాకడలు ఎత్తబడే గుంపులో ఉంటానని తీర్మానంతో రెండు చేతులు పైకెత్తి ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. విత్తబడిన మాటలు మన గుండెల్లో, అంతరంగంలో నూతన తీర్మానాలతో నింపునట్టు స్తోత్రాలు చెల్లిస్తాం. దేవుడు మనందరినీ దర్శించినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రభు బల్లలో పాలు పొందుటకు విశేషమైన కృపను మనకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ యోగ్యత లేని మన జీవితాల్లో ప్రభు చూపిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన శరీరములోను రక్తములో పాలు పొందుటకు తగిన యోగ్యత, తగిన శుద్ధీకరణ మనకు దయచేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం.
తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. కుమారుడైన క్రీస్తుకు స్తోత్రాలు చెల్లిస్తాం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఆయన రాకడకు రాజ్యానికి మనల్ని ఆయత్తపరచున్నట్లుగా స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవా, మీకు స్తోత్రము నాయన. ఈ పునరుత్థాన దినమున మీ సన్నిధిని అనుభవించుటకు మీ కృప చూపినందుకై మీకు వందనాలు తండ్రి. తీవ్రమైన ఎండల్లో మీ కాపుదల్లో భద్రపరిచి మీ సన్నిధికి మీరు నడిపించినందుకై మీకు స్తోత్రము నాయన. ఈ పునరుత్థాన దినమున మీ దాసుని మరుగుపరిచి మీ వాక్కుని మాకు బయలుపరిచినందుకై స్తోత్రము. సున్నతి చేయబడినట్లుగా మీరు మాట్లాడవు తండ్రి, మీకు వందనాలు. పేగులను నరములను విభజించున్నట్లుగా మీరు మాట్లాడి, కీళ్లను విభజించున్నట్లుగా మీరు మాట్లాడి పరిశుద్ధపరచుకోవడానికి పీనుగ వలె మేమును మార్చబట్టకు మమ్మల్ని సిద్ధపరిచినందుకై మీకు వందనాలు. హతులైన యేసయ్య, మా ఎదుట పీనుగ వలె ఉన్నావు తండ్రి. మిమ్మల్ని చేరుకునే, మిమ్మల్ని సమీపించుటకు మాకును హతమైన అనుభవాలు దయచేయండి. మాలోను అనుభవాలు ఉంటేనే మిమ్మల్ని సమీపించగలము నాయన. తండ్రి, హతమైపోయే అనుభవాలు మాకు దయచేయండి నాయన. లోకమునకు లోకాశలకు, శరీరమునకు శరీరాశలకు తండ్రి, సమస్త డంబమునకు, జీవపు డంబాలకు మేము హతులై మీ మరణానుభవములో సమానత్వం పొందువారుగా మమ్మల్ని మార్చి మీరు మహిమ పొందండి నాయన. అనుభవాలు మమ్మల్ని ఎదిగించి పునరుత్థానానికి మమ్మల్ని సిద్ధపరచండి. మీకు వందనాలు తండ్రి, మీకు వందనాలు. శరీరాశలు, కోరికలను చంపుకోలేని స్థితిలో ఉంటున్నారు. ప్రాచీన స్వభావాలు చంపుకోలేని స్థితిలో ఇంకా ఉంటున్నామయ్యా. ఇంకా అవి వెంటాడుతూనే ఉంటుండగా ఈ దినమున మీ వాక్కు చేత దర్శించినందుకై మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరము సరి చేసుకుని ఆ ప్రాచీన స్వభావాలు పూర్తిగా పాతిపెట్టి బాప్టిజంలో తిరిగి లేచుటకు మీ కృప దయచేయండి. సంఘంలో చాలా మంది ఇంకా బాప్టిజం తీసుకోలేదు నాయన, ఇంకా రక్షణలో లేని స్థితిలో ఉంటున్నారు. వారిని దర్శించండి. ఈ సమయం ముందు మీ వాక్కు ద్వారా తాకినందుకై స్తోత్రం. ఒక అద్భుతమైన మార్పు, ఒక అద్భుతమైన తీర్మానం మీ బిడ్డల్లో మీరు కలుగచేసి బాప్టిజానికి సిద్ధపడటకు సహాయం చేయండి. మీ మరణానుభవంలో పాతి పెట్టబడ్డకు మీ కృప దయచేసి మీరు మహిమ పొందండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. ఏ విధము చేతనైనా ప్రభా, మీరు అక్కడ బహు సమీపంగా ఉంది. మేము మీ వలె మారిపోవాలి నాయన. హతులైన వారి గుంపులో మేము చేరి ఉండాలి తండ్రి. ఆ అనుభవాలు మీరు మాకు దయచేయండి ప్రభా. ఆ అనుభవాలలో మమ్మల్ని దినదినము ఎదిగించండి నాయన. మీకు స్తోత్రములయ్యా. మీరు అక్కడికి పూర్ణంగా మమ్మల్ని సిద్ధపరచండి. మా ఎదుట హతులైన మీ శరీరం, మీ రక్తం ఉంది ప్రభా. పాలు పొందుటకు తగిన కృప, తగిన యోగ్యత మీరు మాకు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం. ఈ నిత్య జీవార్థమైన మీ శరీరం, మీ రక్తము మేము పుచ్చుకొని దినదినము ప్రభా జీవంలో మేము ఎదుగుచు మీ వలె పరిపూర్ణంగా మార్చబడ్డకు మాకు కృప దయచేయండి. మా గురి, మా లక్ష్యం ఒకటే, మేము మీలాగా మారిపోయి మీరు ఆకలి ఎత్తబడాలి నాయన. ఆ తీర్మానానికి ప్రతి ఒక్క రోజులకు సహాయం చేయండి. ఇక సమయం లేదు, కొద్ది సమయమే ఉంది. ఈ కొద్ది సమయంలో పరిపూర్ణంగా మీకు అప్పగించుకొని హతులైన వారి వలె లోకంలో జీవించుటకు మీ కృప దయచేయండి నాయన. ఆ పరిశుద్ధుల గుంపులో మేము చేరి ఉండాలి. రాకడికి పరిపూర్ణంగా సిద్ధపడ్డ కృప దయచేయమని మీ హస్తములకు మమ్మల్ని సమర్పించుకొంచు. వాక్యం అందించిన మీ దాసుని బలపరచండి. మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభా. ప్రతి స్థలమందు ప్రభాతాన్ని శ్రేష్టమైన మీ వాక్కులో లోతైన అనుభవాల్లోకి ఎదిగించే మీ వాక్కులను ప్రకటిస్తూ సంఘాలను పరిపూర్ణతకు ఎదిగించుటకు
మీ కృప దయచేసి మీరు మహిమ పొందండి. కూడిచ్చిన ఒక్కొక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి. విత్తబడిన వాక్కు ప్రతి హృదయంలో నూరంతలుగా మీరు ఫలింప చేసి రాకడకు పూర్ణంగా సిద్ధపరచుమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆదరణ ప్రభు యొక్క మహిమగల రాకడ పర్యంత మనకందరకు సదాకాలము తోడై ఉండునుగాక. హల్లెలూయా.